దేశాలను ప్రత్యక్షంగా ఆక్రమించుకోవడం, పరోక్షంగా ఆక్రమించుకోవడం చైనా చేస్తున్నటువంటి ఒక కమ్యూనిస్ట్ భాషలోనే చెప్పాలంటే సామ్రాజ్యవాద ధోరణి. మాల్దీవులు, భూటాను, నేపాల్లో తన చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలని ఎన్నుకునేలా చేసింది. అక్కడ రాజకీయాల్లో అది ఇన్వాల్వ్ అయ్యి శ్రీలంకలో అట్లాగే చేసుకొచ్చింది. చివరికి శ్రీలంక ప్రజలు ఇప్పుడు బుద్ధి తెచ్చుకుని ఎదురు తిరిగారు. ప్రస్తుతం నేపాల్, భూటాన్, మాల్దీవుల్లో అయితే చైనా అనుకూల ప్రభుత్వాలే ఉన్నాయి. అలాగే తైవాన్ని కూడా తన అనుకూల ప్రభుత్వం ద్వారా ఆక్రమించుకోవాలనుకుంది. ఏ స్థాయిలో అంటే హాంకాంగ్ ఒకప్పుడు ప్రత్యేకంగా బ్రిటన్ స్వతంత్రం ఇచ్చినటువంటి దేశం, చైనాతో కలిసి నడిచిన దేశం, చైనాతో సంబంధం లేకుండా స్వతంత్ర పరిపాలన నడిచినటువంటి దేశం. దాంట్లో యుద్ధం ద్వారా ఆక్రమించుకుంటే ప్రపంచమంతా చైనాను దెబ్బతీస్తుంది కాబట్టి తైవాన్ అక్కడ అప్పట్లో హాంకాంగ్లో చైనా సపోర్టర్లు అయినటువంటి అంటే చైనాకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళని అక్కడ ఎన్నికయ్యేలా చైనా ప్రోత్సహించింది. తద్వారా వాళ్ళు ఎన్నికయ్యాక హాంకాంగ్ని తీసుకెళ్ళి చైనాలో కలిపేశారు. ఇంకో 15 ఏళ్ళు దానికి స్వతంత్ర అవకాశాలు ఉన్నా తీసుకెళ్ళి కలిపేసుకుంది. అట్లా తైవాన్లో తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని తీసుకొద్దాం అనుకుంది. కానీ తైవాన్ ప్రజలు చైనా అంటే విముఖతతో ఉన్నారు, అసహ్యంతో ఉన్నారు అన్నటువంటి విషయం అర్థమైపోయింది. చైనా ప్రోత్సహించిన నాయకుడు పోయాడు, చైనాని వ్యతిరేకించే నాయకుడు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు తైవాన్ డైరెక్ట్గా యుద్ధం చేసి ఆక్రమించుకుంటుంది. ఒకప్పుడు జింజియాంగ్ని అట్లాగే ఆక్రమించుకుంది. మన దగ్గర ఉన్నటువంటి ఇదివరకటి రోజుల్లో ఏదైతే ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని అట్లాగే ఆక్రమించుకుంది. ఇప్పుడు అట్లాగా తైవాన్ని ఆక్రమించుకుంటుందా? అదే జరిగితే కనుక చైనా పతనం పతాక స్థాయికి చేరినట్టే. ఏం జరుగుతుందో చూడాలి.